2016లో ఉరిలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత వెంటనే ఆక్రమిత పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాదుల శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం భారతదేశం. అటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 2019లో 40 మంది సైనికులను ఇలా ఆత్మాహుతి దాడితోని హతమార్చిన తర్వాత, హత్య చేసిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ లో చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం. అటువంటి సైన్యం భారత సైన్యం. ఇలా మొన్న పహల్గామ్ లో 15 రోజుల వ్యవధిలోనే ఇలా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టిన సైన్యం భారత సైన్యం. కాబట్టి అనేక మంది సైనికులు ఇలా దేశాన్ని రక్షణగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో యుద్దం ఆపే ప్రసక్తి లేదు. ఇలా పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదులకు స్థావరంగా ఏర్పడి ఉగ్రవాదులకు శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉగ్రవాదులకు ఆర్థికంగా సహకరిస్తూ ఇలా ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పిస్తూ భారతదేశంలో అలజడి సృష్టించి శాంతి భద్రత సమస్యలు సృష్టించాలని చూస్తే ఇలా భారతదేశం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న విషయాన్ని, మన గుణపాఠం చెప్పిన విషయాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ మర్చిపోదు. ఆ విధంగా గుణపాఠం చెప్పిన తర్వాతనే ఇలా పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి ఇలా కాల్పుల విరమణ పేరుతో ఇలా కాళ్ల బేరానికి వస్తే ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు రిక్వెస్ట్ చేసిన తర్వాత మరి చూసే ప్రయత్నం చేస్తుంది భారతదేశ ప్రభుత్వం తప్ప యుద్ధాన్ని విరమించినట్టు కాదన్న విషయాన్ని భారతదేశ ప్రజలు గుర్తించాలి. ఎప్పుడు ఎక్కడ దాడి జరిగినా, ఎప్పుడు ఎక్కడ భారతీయులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా భారతదేశం వెనుకాడదన్న విషయాన్ని ఇలా ఉగ్రవాదులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు స్వచ్ఛందంగా అందరూ కలిసి నిర్వహిస్తున్నారు.